ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రుణమాఫీ కాని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితాలో తమ పేరు లేవని పలువురు అధికారులు వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. సిద్దిపేటలో జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. న్యాయంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. అధికారులు ప్రజాపాలన సభలో ప్రతి ఒక్కరికి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ని కూడా రూపొందిస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ కాని రైతులకు మార్చిలో షెడ్యూల్ కూడా ప్రకటించి వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని, ప్రజలు తమ సమస్యలు అధికార దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కరించడం తన బాధ్యత అని మంత్రి ప్రభాకర్ అయితే అన్నారు.